పింఛన్తోనే మేము ఇదివరకు ఆ 2 నెలలతో నెల వరకాల మాకు రొటేషన్ అయింది. ఇప్పుడు 2 నెలల దాకా రొటేషన్ అయితే లేదు. 2 నెలలకు ఒక్కసారి 3 నెలలకు ఒక్కసారి ఇస్తున్నాడు. పింఛన్ సరిగ్గా టైంకి వస్తలేవు, గోళీలు అందుతలేవు. ఇక మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ను 4,000 చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు మాత్రం ఆ పెంపు ముచ్చటే లేదు. దీంతో అటు వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ ఈ పెన్షన్ పెంపు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతం మనం గుండ్లపల్లి అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఆ వృద్ధుల అంటే పెన్షన్ కోసం వృద్ధులు అసలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, పెన్షన్ వస్తుందా వాళ్ళకి, వాళ్ళ పరిస్థితి ఏందనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే తాత, మంచిగున్నారా? ఏం పేరు నీ పేరు? ఏం పేరు? లింగయ్య. లింగయ్య. ఎట్లుండే అంతా మంచిగా ఉందా? ఇప్పుడు ఆరోగ్యం మంచినది కానీ పింఛన్ చక్కగా వస్తలేదు. 2 నెలలకు ఒక నెల పింఛన్ వస్తుంది, ఒక నెల పోతుంది. ఒక నెల వస్తుంది, ఒక నెల పోతుంది. ఇప్పుడు మళ్ళా నెల ఉన్నది, మళ్ళా ఫస్ట్ వచ్చింది, మళ్ళా ఇప్పుడు ఇంక ఇది వరకు గతి లేదు. ముసలిళ్ళకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇబ్బంది అవుతుంది. ఇంత ముందుకు ఎట్లా వస్తుండే పెన్షన్? నాకు ఫస్ట్ వెళ్ళలే, ఫస్ట్ వెళ్ళక ముందే వచ్చింది. ఫస్ట్ వెళ్ళక ముందు అప్పుడు పాత ప్రభుత్వం పాత ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన నుంచి ఒక నెల పోతుంది. 2 నెలలకు ఒక్కసారి ఇస్తుంది కానీ 2 నెలలకు ఒక్కసారి ఒక నెల పోతుంది, ఒక నెల ఇస్తుంది. అంటే మీకు ఇప్పుడు పింఛన్ తోటేనా మీరు బతికేది? అంటే మీరు హాస్పిటల్ అంటున్నారు, మీకు అనారోగ్యం బాగాలేదంటున్నారు. ఆ పింఛన్తోనే మేము ఇదివరకు ఆ 2 నెలలతో నెల వరకాల మాకు రొటేషన్ అయింది. ఇప్పుడు 2 నెలల దాకా రొటేషన్ అయితే లేదు. నెల వరకాలే ఖతం అయిపోతుంది, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కొడుకులు కోడన్లు ఉన్నోళ్ళు మీకు పింఛన్ వస్తుంది, మీకు ఇంకేమి ఇవ్వాలి అని వాళ్ళు ఇస్తలేరు. ఇక మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే హాస్పిటల్కి పోవాలని ఇబ్బంది అయిపోతున్నది. నెల వరకాలే ఖతం అయిపోతున్నాయి, వచ్చినాయి సూదులకు, మందులకు, గోళీలకు అయిపోతున్నాయి. ఇక చాలా ఇబ్బంది అయిపోతున్నది. అప్పుడు ఇంత ఇబ్బంది కాలే. నెల వరకాలు మళ్ళీ ఏడంగానో 2,000 వచ్చినాయి, ఇప్పుడు వస్తలేవు. అంటే ఇప్పుడు అవే 2,000 ఇస్తారు తప్ప మీకు పెంచిన అయితే ఇస్తలేరు. అవే 2,000 ఇస్తుండ్రు. 4,000 చెప్పిండు, 2,000 ఇస్తున్నారు. ఆ 2,000 కూడా చక్కగా నమ్మిస్తలేడు. నెలకు చక్కగా కూడా ఇస్తారు. ఏం పేరు మీ పేరు? నా పేరు బాలమ్మ. బాలమ్మ, ఎట్లుంది ఆరోగ్యం? మంచిగా ఉందా? బాలం మంచిగా లేదు. నాకు గోళీలు వస్తలేవు, గోళీలు ఇస్తలేరు, పైసలు ఇస్తలేరు. ఎందుకు పింఛన్ వస్తుంది కదా మీకు? వస్తలేదు. ఎందుకు ప్రతి నెల ఇస్తున్నామని గవర్నమెంట్ చెప్తుంది? ప్రతి నెల కాదు, ఒక్క నెలనే. 1 నెల ఇస్తారు, 2 నెలలకు ఒక్కసారి 1 నెల ఇచ్చారు. అంటే ఇంకో నెల అటే పోతుంది. ఇంకో నెల అటే పోతుంది. ఇయ్యలేదు, ఇస్తలేదు. అంటే ఇంత ముందుకు అట్లనే ఉండనా లేకపోతే ఇప్పుడే అట్లా అవుతుందా? ఇప్పుడే ఈ ఏడాది కొన్ని ఇప్పుడు వచ్చింది. ఇంత ముందుకు ప్రతి నెల వచ్చేది. ఇంత ముందు వచ్చినాయి, ఇప్పుడు వస్తలేవు. అంటే వీళ్ళు ఇచ్చేటోళ్ళు ఏం చెప్తున్నారు? మళ్ళీ 1 నెల అడిగితే ఏం లేవు అంటారు, పైసలు అంటారు. ఇప్పుడు నాకు ఒక్క పైసా వస్తలేదు. మరి నాకు ఇంట్లో కూడా వేయిస్తలేరు, అవతలికి వస్తలేవు. హాస్పిటల్ కూడా ఇబ్బంది అవుతుంది. గోళీలకు అదానికి ఏదానికైనా ఇబ్బంది అవుతుంది. నమస్తే అమ్మ, ఏం పేరు మీ పేరు? నా పేరు పెంటమ్మ. ఆరోగ్యం మంచిగా ఉందా? ఆరోగ్యం మంచిగా లేదు. వస్తుందా పెన్షన్? వస్తలేదా మళ్ళా? పింఛన్ 3 నెలలకు 2 నెలలకు ఇస్తున్నారు. మీరు చావన్నా బతుకన్నా ప్రతి నెల వస్తుంది కదా, ప్రతి నెల వస్తలేదు. ప్రతి నెల వస్తలేదు. 2 నెలలకు ఒక్కసారి 3 నెలలకు ఒక్కసారి ఇస్తున్నాడు. కేసీఆర్ పోయిన వద్దుగా. ఏమంటారు మీకు? అంటే అక్కడ అడిగితే మరి ఇంకా మిగతా పెన్షన్ అంటే మాకు పోతందుకు సైక్యం లేదు. పొలము అధికారులు ఏం చెప్తలేరు మీకు? చెప్తలేరు. అంటే మీకు గోళీలకు అన్నిటికి ఇబ్బంది అయిపోతుంది. ఇబ్బంది. ఇప్పుడు 3 నెలలు గోళీలు లేవు, చచ్చిపోతున్నా లేవు, నడవస్తలేదు. అంటే పెన్షన్ వస్తేనే వాటితోటే తెచ్చుకుంటారన్నమాట. అదే ఇప్పుడు ఇంత ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 4,000 ఇస్తాం, ఇప్పుడు 4,000 ఇస్తలేరా? 4,000 లేవు, ఏమి లేవు. అవే కేసీఆర్ ఇచ్చినాయి. కేసీఆర్ ఇచ్చినాయి 2,000 ఇస్తారు. 2,000 ఇస్తుండ్రు. ఆ 2,000 కూడా మీకు నెలకు వస్తలేవు. నెలకు కూడా వస్తలేవు, చచ్చిపోతున్నా నేనైతే. నాకు చాలా ఇబ్బంది ఉన్నది. నువ్వు ఏం చెప్పుకుంటున్నావు? అధికారులకి ప్రభుత్వానికి ఏం కావాలనుకుంటున్నావు?
ఏం నాకు మంచిగా పింఛన్ ఇవ్వాలి. మరి ఏం సంగతి ఏం లెక్క అని జర అరుచుకోవాలి లోకము. నేను ఒక్కదాన్నే లేను, ఊరు ఉన్నది. పెద్ద బాధపడుతున్నా. మళ్ళీ శాతనైన నాకు శాతన అయితే లేదు, కట్టె పట్టుకుని లేకపోతే నేను లేస్తట్లేను. నా పేరు నాగయ్య సార్. ఎట్లుంది ఆరోగ్యం? అంతా మంచిగా ఉందా? ఇక ఆరోగ్యం అట్లనే ఉంది. ఆ పింఛన్ సరిగ్గా టైంకి వస్తలేవు, గోళీలు అందుతలేవు. ఎందుకు పింఛన్ ప్రతి నెల వేస్తున్నామని చెప్తున్నారుగా? వీడికి 1 నెల పోయింది, 2 నెలలు పోయింది సార్. 2 నెలలు తప్పిపోయింది. ఆ టైం గిట్ట మళ్ళా వచ్చేది గిట్ట టైంకి ఇస్తలేరు. గోళీలు సరిగా వాడకం లేదు. ఆరోగ్యం అంటే పెన్షన్ వస్తేనే మీరు గోళీలు గోళీలకు అవి వస్తేనే గోళీలు వేసుకున్నాడు. ఇక అవి రాంది ఏ కొడుకు ఇయ్యడు, ఎవడు ఇయ్యడు, ఎవరు లేడు. అంటే కాంగ్రెస్ అధికారంలో వచ్చినాక 4,000 ఇస్తామన్నారు, అట్లాంటివి ఏమో 4,000 ఇస్తామని చెప్పారు. ఆ 4,000 లేవు, ఇచ్చారు 2,000 గిట్ట. ఆ టైంకి ఇస్తలేరు. వీడికైనా 2 నెలలు అప్పుడు ఎలక్షన్లు అప్పుడు 1 నెల ఓటేసిర్రు. పోయిన మొన్న నెలల గిట్ట 1 నెల దబాన్ చేసిర్రు. ఈ వచ్చిన దాని గిట్ట సరిగా వస్తలేవు. అంటే ఇప్పుడు 4,000 గురించి అడిగితే ఏం చెప్తారు అధికారులు? ఏమని చెప్తారు? అధికారులు ఎవరు వస్తలేరు, మేమేమీ అడుగుతలేము. అంటే అధికారులు ఎవరు మీ దగ్గరకు మా దగ్గరకు వచ్చి ఎవరు అటకా నుంచి నీకు వస్తుందా పోతుందా అని ఏ లీడర్ వచ్చి అడిగిన వాళ్ళు లేరు. ఇంకా మీకు ఏమైనా పొలం ఉందా తాత? ఇక మాకు పొలం ఉన్నదంటే కొద్దిగా అంత ఉన్నది సార్. కొద్దిగా ఉందా? అయిందా? రుణమాఫీ అయిందా? ఆ రుణమాఫీ అయింది సార్. రుణమాఫీ అయితే అయిపోయింది. రుణమాఫీ కాకపోతే పెన్షన్లు ఒకటే ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు మీ ప్రభుత్వాన్ని ఏం కోరుతారు? మాకు వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తానని అప్పుడు మా వాగ్దానం చేసిండు. ఆ 4,000 మేము 2,000తోని మేడ్కిల్ పోతే మాకు ఏ దానికి సరిపోతలేదు. ఆ 4,000 మాకు వృద్ధులకు ఇస్తే మాకు ఏ కొడుకులు మా ఎవ్వడు రూపాయి ఇస్తలేరు. ఆ 2,000 గిట్ట మేడ్కే ఒక్కనాడు ఆసుపత్రులకు పోతే ఆ 2,000 గిట్ట సరిపోతలేవు. అంటే ఇప్పుడు 4,000 ఇవ్వాలని మీరు 4,000 ఇవ్వాలని మనం కోరుకుంటున్నాం. మీ పేరు? నా పేరు అంజయ్య. ఎట్లుంది ఆరోగ్యం? అంతా మంచిగా ఉందా? మంచిగా ఉన్నది. పెన్షన్ వస్తుందా? నెలకు 70 ఉన్నా పెన్షన్ లేదు, ఏం లేదు. కొడుకులు ఇస్తలేదు, ఎవరు ఇస్తలేడు, ఏం చేస్తలేదు. నా బతకాలం అయిపోయింది. అంటే 60 ఏళ్ళు ఉన్న వాళ్ళకే పెన్షన్ వస్తుంది, మీకు ఎందుకు ఇస్తలేరు? ఏమన్నారు మళ్ళీ అధికారులు? అటుపోతే ఏమో ఆధార్ కార్డు అట, ఆధార్ కార్డు నాకు చదువు లేదా, రాష్ట్రం లేదా, మా అయ్యవ నేర్పలేదు. అది ఎట్లా రాసుకుపోయేదో ఏం సంగతి నాకు ఆధార్ కార్డులో ఏజ్ లేదని మీకు పెన్షన్ ఇస్తలేదు. ఇస్తలేదు. మీరు మళ్ళీ ఎప్పుడైనా పోయి అడిగితే ఏం అంటలేరా? ఆధార్ కార్డు మళ్ళీ పోయి అడుగుతా అంటుంది. ఆధార్ కార్డు తప్పు పడ్డది, మీ సేవలో చేపించుకుంటే మీ సేవలో ఏమన్నాడు, అది ఎక్కువ చేసులేదు తక్కువ చేస్తామంటని ఆడనమాట. ఏం చేయాలి? తప్పలేదు. అది ఇచ్చుకున్నా ఏ కొడుకు గని పోసలేడు, ఏం చేస్తలేడు. ఈ కన్ను కనబడలేదు, ఆపరేషన్ లేదు, ఏం చేసుకున్నా అట్టయితే కనబడలేదు. ఏం చేయాలని ఇట్లా కూర్చుని అంటే అధికారులు ఓళ్ళు పట్టించుకుంటలేదు. అసలు పోయి వాళ్ళకు ఫామ్స్ ఇచ్చినా నోటి ఏమి ఇచ్చినా పట్టించుకుంటలేదు. ఇప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నావు? పెన్షన్ కావాలి, పెన్షన్ కావాలని కోరుకుంటున్నాను. పెన్షన్ కావాలి. ఇక పెన్షన్లకు సంబంధించి మరికొంతమంది వృద్ధులు ఇప్పుడు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే అసలు వారి సమస్యలు ఏంటి, వాళ్ళకి పెన్షన్ అందుతుందా అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే తాత, ఏం పేరు మీ పేరు? లక్ష్మయ్య. వస్తుందా మీకు పెన్షన్? వస్తుందా? ఇప్పుడు ఎంత వస్తుంది? అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 4,000 ఇస్తామన్నారు, మీకు 4,000 వస్తలేవా? అంటే 2,000 కూడా ఇప్పుడు ప్రతి నెల వస్తుందా? 2,000 కూడా ఈ 2,000 కూడా సగం వస్తలేదు. అంటే 1 నెల ఎట్లా వస్తుంది? అసలు 1 నెల వీక్తుంది. అప్పుడు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా వచ్చింది? మంచిగా ఉండే వెంకన్న ముందు వచ్చింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి నుంచే కొంచెం లేట్ అయిపోతుంది తేడా. అంటే 4,000 కావాలన్న 4,000 కూడా మీకు ఇంతవరకు అంటే ఇప్పుడు మీ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? బీజేపీ అంటే సంసారం వెళ్తుందని ఏం చేస్తున్నాము, మేము కూడా అది నకరికి సంసారం ఏం చేస్తున్నాము. కొత్త కదా, ప్రపంచం కదా, వెళ్తుందో లేదో. మరి ఇప్పుడు రుణాలు మాపైనాయి, ఆ బాధ ఈ బాధ. ఇప్పుడు రైతు బంధు ఎప్పుడు వేసింది? రుణమాఫీ మొత్తం అయిపోయిందా? బ్యాంకుకి పోతే ఆడ ఆఫీసర్ నడుపు అంటే ఏం మేడ ఇంటికి తెచ్చినాము. మళ్ళీ దొంచి పెద్ద మనుషులు వచ్చి ఎవరు పెద్ద పెద్ద వాళ్ళకు అది ఆధార్ కార్డు జిరాక్స్ చేసినట్టు తీసుకుపోయి ఇచ్చినాము. బాగుపడాలంటే బస్సులు ఫ్రీ బంద్ చేయాలి, కరెంటు బిల్లు వసూలు చేయాలి, అయితే 10 రూపాయలు తగ్గియాలి బస్సు టికెట్. అట్లయితే బాగుపడుతుంది.
లేకపోతే ఆడలతో ఆఫీసులు మొగలతో అది ఆపినంత గవర్నమెంట్ కూడా లాసే. గవర్నమెంట్ లాభం చేయాలి కానీ లాస్ చేసే ఎందుకు ఫండ్స్ ఉన్నమాట మాట్లాడుతున్నాం. మరి మేము 50 రూపాయలు పెట్టి టికెట్ పెట్టాలి, కింద ఊకోవాలి. పుణ్యానికి పోయే లేడీస్ ఏమో మంచి సీట్లు ఊకుంటారు. వాళ్ళకి వచ్చాడు గొడవలు అయిపోయినాయి. ఎందుకు వచ్చేది కానీ పోయి డ్రైవర్కి ఎడికెళ్ళి జీతము, మళ్ళీ కండక్టర్కి ఎడికెళ్ళి డీజిల్ ఎడికెళ్ళి చూడు కేసీఆర్ ఇచ్చిండు. వాడు కేసీఆర్ ఏమంటుండు, మీ గవర్నమెంట్ ప్రభుత్వం కట్టుకోమని ఇచ్చుడేంది, మీరే కాంగ్రెస్ ఇచ్చిర్రు, ఇప్పుడు మళ్ళీ మీరే గులగొడుతుంది, ఇది పద్ధతి అని కేటీఆర్ గారు అడుగుతుండు. మరి వాడు ఇచ్చేడేమి, వీడు గులగొట్టు, మేము గులగొట్టమని చెప్పినాం. అన్ని ఎందుకు మంచి పనులు చేసుకొని వచ్చి ఒకటి బస్సులు బంద్ చేయని, 10 రూపాయలు తగ్గియని, రైలుకి తగ్గించి 5 రూపాయలు తగ్గించి దాని పబ్లిక్